యేసు క్రీస్తు గణనామమున కృపా వాగ్దానం వింటున్న ప్రియులకు ప్రభునాను ప్రత్యేక వందనాలు. బాగున్నారా? ఈ మంచి ఉదయకాలం 6 గంటలకు ఆ మహాదేవుని కృప ద్వారా ఈరోజు ఈ యొక్క సెల్ ఫోన్లు టీవీల ద్వారా చక్కగా దేవుని వాక్యం మీ వద్దకు వస్తుంది. విని విశ్వసిస్తున్నారా? విని మర్చిపోతున్నారా? విని విశ్వసిస్తే మీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రభు చెప్తున్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయములో నా ప్రభు తెలియజేస్తున్న ప్రతి మాటను మనం వింటూ 18వ వచనంలోకి వస్తాకి ఇష్టపడదాం. మిమ్మలను అనాథులుగా విడవను, మీ వద్దకు వద్దును. దేవుడి పిల్లలు ప్రార్థన చేసి 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 దేవుడు చూస్తున్నాడా, వింటున్నాడా, అలిచిపోతారు. ఒక్కోసారి పేతురు, యోహాను, యాకోబులు శిష్యులు ప్రభులు వారు సిలువేయబడిన తర్వాత, ఆయన సమాధి చేయబడిన తర్వాత, ఆయన తిరిగి లేచి వాళ్ళకి కనపడుతున్నా సరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని అనాథులుగా విడవకుండా వాళ్ళు గొప్పవాళ్ళని చేయటం కొరకు వాళ్ళు సముద్ర తీరాన్ని వలవేస్తుంటే, ఏమంటే అంతేనండి, సముద్ర తీరాన్ని వలవేస్తుంటే అక్కడికి వెళ్ళి, పిల్లలారా భోజనము చేయటకి ఏమనుందంటే, మా దగ్గరే ఉంది, మేము నమ్మిన దేవుడు సిలువేసుకుని వెళ్ళిపోయాడు, మా దగ్గర ఏమి లేదు అన్నట్టుగా ఉన్నారు. ఇదిగో నిప్పుల మీద చేపను కాల్చారు, రండి కుడివైపు వలవేయండి అన్నాడు. ఆ రాత్రి అంతా ప్రయాసపడితే చేపే దొరకలేదట వాళ్ళకి. ప్రభు అలా రాయించారు, గ్రంథంలో అలా ఉంది. ఆశ్చర్యం. వాళ్ళు కుడివైపు వలవేయగానే 153 పెద్ద చేపలు పడితే వల పిరిగిపోవాలి కానీ చిరిగిపోవట్లేదు. ఏంటి 1-2 చేపలు పడితే వల తెప్పుకెళ్ళిపోతుంది కదేంట్రా యోహానా, ఏంటంటే ఆంధ్రే అన్నాడు, ఏదో గొప్ప కార్యం జరగబోతుందరా అన్నాడు. ఆంధ్రే నిదానించే వ్యక్తి కదా. ఆశ్చర్యం. ఈ ఉదయకాలము దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం చేయటానికి నీ వైపు ఆయన చూస్తున్నాడు. నమ్ముతున్నావా? వాళ్ళు ఆ చేపలు పట్టుకుని ఒడ్డుకొచ్చి చూస్తే ప్రభువుని చూసి భయపడుతూ గడగడలాడుతూ ఆయన పెట్టిన ఆ నిప్పుల మీద చేపను తింటే ఎవరో మాట్లాడటం ధైర్యం సరిపడు. ఎందుకు? నువ్వు అనాదిగా ఉన్నావు, అభాగ్యుడిగా ఉన్నావు, దారి తప్పిపోతున్నావు. దేవుడు నాకు ఏం చేసాడు అనుకుంటున్నావు. జాగ్రత్త. ఎగ్జామ్స్ రాస్తున్నావా తమ్ముడా? నమ్మకస్తుడుగా ప్రార్థనాపూర్వక ఎగ్జామ్ రాయి. రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. రేపు ఏ రకరకాల పరీక్షలు రాయటే పిల్లలు సిద్ధపడుతున్నారు. ఈ సిద్ధపాటులో నిన్ను అనాథులుగా విడవడు నా ప్రభు అని నువ్వు నమ్మితే నీకు ఆదరణకర్తగా కలము పట్టుకో, కనికరిస్తాడు. కనికరించే దేవుని వైపు ఆనుకో, శిల్పుల మీద ఆనుకోకు. మీ హెచ్ఎం సార్ నీకు సహాయం చేస్తాడు అవసరమైతే. మీ ప్రిన్సిపల్ సార్ నీకు తోడుగా ఉంటాడు. ప్రభు సన్నిధిలో నన్ను ప్రభు అనాథులుగా విడవను అని చెప్పిన పేతురుని నిన్ను మనుషులు పట్టే జాడలుగా చేస్తా అన్నాడు. పేతురు నడుస్తూ ఉన్నాడు. పిల్లరా, నీడ పడితే రోగులు బాగుపడుతున్నారు, చనిపోయిన పిల్లలు లేస్తున్నారు. పిల్లరా, అందులో విడిపోయి వచ్చిన తోమ ఇండియా వచ్చి నీళ్లు తీసి ఇలా చల్లితే ఆకాశంలో ఆరోహణం అయిపోయింది. పిల్లరా, దేవుని సన్నిధిలో దేవుడు తన అనాథులుగా వేయడం. నువ్వు నమ్ముతూ మోకరిస్తే, నువ్వు వేదనలో ఉన్నావా, పరిస్థితులు ప్రతికూలతగా ఉన్నావా, పిల్లలు చదువులు ఏ స్థితికి వస్తారు, నా కష్టం ఏమైపోద్దని భయపడతావా, నా ప్రభు నేను అనాథులుగా విడవక ఆస్తికి కర్తలుగా చేస్తాడు, ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు, నిన్ను తల ఎత్తుకునేవారుగా చేస్తాడు. రాబోయే దినాల్లో నువ్వు చక్కగా టీవీగా ప్రయాణం చేయటగలవు. అప్పుడు కూడా దేవునితో ప్రార్థనా జీవితం, ప్రభుని ముందు పెట్టు, వెనకాల నువ్వు ఉండు, యేసయ్యను గనపరచు. నేను అనాథులుగా విడవక ఆస్తికి కర్తలుగా చేసి, నేను అనాథులుగా విడవక నీవు ఉన్న ఆఫీసులో ఒక గొప్పవాడిగా చేసి, నేను అనాథులుగా విడవక యేసేపుని అన్నదమ్ములందరూ అనాథులు చేసేసారు. కానీ దేవుడు పిల్లల పోతీఫరు నడిపించాడు, జైలు దగ్గర నడిపించాడు. పిల్లరా, అదుగు 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 ఐగుప్తు రాజు దగ్గర, చక్రవర్తి దగ్గర నడిపించాడు. ఆ రాజ్యంలో కూర్చోబెట్టా. నేను అనాథులుగా విడవక మీకు నేను
మీకు నేను ఏమై ఉంటాను, యొద్దకు వచ్చి మిమ్మల్ని హెచ్చిస్తాను, మిమ్మల్ని గొప్పవారినిగా చేస్తాను, తలగా చేస్తాను. ఆ తలగా చేసిన దేవుని తలంపులు నీ మనస్సు నిండా ఉంచుకొని మోకరించి ప్రార్థన చేయి. నీ కొరకు ప్రభువా, నీ బిడ్డ అనాథగా ఉన్నాను, నా పరిస్థితి బాగలేదు, నా కుటుంబం చాలా ఇబ్బందిలో ఉందని ఇబ్బంది పడుతూ ఏడుస్తున్నాడు బాబయ్య, ఆయనకి మీరు కన్నీళ్ళు తోడబడి కనికరించాడు. ఏసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు, బిడ్డ జ్ఞాపకం చేసుకో. ఇవి ఎగ్జామ్స్కి వెళ్తున్న బిడ్డలు ప్రార్థనలో భయపడుతున్నారు, ఈ పరీక్షలు ఎలా రాయాలని. ప్రభా మీరు తోడేడు కాలం పట్టుకో, కనికరించి నడిపించాడు. ఇదిగో లైవ్లో ఏకీపిస్తున్న ప్రియులకు మనవి, ఇదిగో ఫ్యాడ్ పెన్నులు, ఇదిగో దీవెన క్యాంపస్లు ఇస్తున్నారు, వచ్చి తీసుకెళ్ళండి, ప్రార్థనాపూర్వంగా రాయండి, ప్రభువుని గణపరచండి. ప్రభు మిమ్మల్ని అనాథులుగా ఇవ్వడాక గొప్పవారినిగా చేసి ఈ సమాజ సేవలో మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.